హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? మొఘల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో మనం లాస్ట్ వీడియోలో షేర్షా సూరి అండ్ అక్బర్ గురించి డిస్కస్ చేస్తాం కదా. సో ఈ వీడియోలో అక్బర్ కొడుకు అయిన జహంగీర్ ఇంకా షాజహాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ జహంగీర్ కొడుకే ఈ షాజహాన్ అన్నమాట. సో వీరి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఎస్ఐపిసికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది కదా. సో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మీరు ఎస్ఐపిసి ఆస్పిరెంట్ అయి ఉంటే, దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో గట్టిగా చదవాలి అనుకుంటేనే ఈ ఎస్ఐపిసి సైడ్ రండి, లేకపోతే వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. సో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. సో మనం రివిజన్ పర్పస్ లో ఈ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో వీలైనంత సేపు మీరు నోట్స్ పక్కన పెట్టుకొని రాసుకోవడానికి ట్రై చేయండి, మీకు కూడా రివిజన్ గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, రీసెంట్ గా మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో ఈ కోర్సులన్నీ కూడా తక్కువ ప్రైస్ కి లాంచ్ చేయడం జరిగింది. సో సబ్జెక్ట్ వైజ్ గా ప్రతి ఒక్క కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఈ ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట. 25% డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రైసే తక్కువ అనుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట. సో ఈ కూపన్ కోడ్ యూజ్ చేయండి. టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఈ ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట. ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే వీక్ ఉన్నారో వీలైతే ఆ సబ్జెక్ట్ ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన యాప్ లో టెస్ట్ సిరీస్ లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి, జస్ట్ 49 రూపీస్ కే. సో వీలైతే టెస్ట్ సిరీస్ లు కూడా అటెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ రివిజన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మన యాప్ లో ఇండియన్ హిస్టరీ జస్ట్ 149 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇంకా జాగ్రఫీ కూడా 149 అండ్ ఇండియన్ పాలిటీ కూడా 149 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ జస్ట్ 99 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. తెలంగాణ హిస్టరీ కూడా 99 రూపీస్ కే ఉంది. అండ్ అన్ని టెస్ట్ సిరీస్ లో జస్ట్ 49 రూపీస్ కే అవైలబుల్ లో ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే డెమో క్లాసెస్ వినండి. ఆ ఫ్యాకల్టీ చెప్పేది మీకు అర్థం అవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. సో ఫస్ట్ లైట్ చూడండి, జహంగీర్ తన 35వ ఏట పెళ్లి చేసుకున్నాడు అనమాట. సో ఫస్ట్ పెళ్లి ఈ మెహరున్నిసా అంటే నూర్ జహాన్ అనమాట. నూర్ జహాన్ యొక్క ఇంకో పేరే మెహరున్నిసా, ఇతని రెండో భార్య అనమాట. సో ఈ మెహరున్నిసాని అతను భర్త ఉంటాడు అనమాట. ఫస్ట్ భర్త అతన్ని చంపి మెహరున్నిసాని పెళ్లి చేసుకుంటాడు. సో ముగ్గురు భార్యలు ఉంటారనమాట. సో వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ ఈ ఫస్ట్ భర్తతో ఈమె కూతురు ఉంటుంది. సో ఈ నూర్ జహాన్ యొక్క కూతురు ఉంటుంది, ఫస్ట్ భర్తతో పుట్టిన కూతురు. సో ఫస్ట్ భర్తతో పుట్టిన కూతుర్ని ఈ జహంగీర్ యొక్క షహర్యాన్ అనే కొడుకుంటాడు అనమాట. అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అన్నా చెల్లెల వరుస అవుతుంది. సో ఎంతో ఏమో. సో ఫస్ట్ ఇతని యొక్క ఫస్ట్ వివాహం అనేది 35వ ఏట చేసుకున్నాడు అనమాట. ఇతనికి ప్రదానం చేసిన బిరుదులేంటి? నూర్ మహల్ అంటే భవనానికి వెలుగు అని అర్థం. నూర్ జహాన్ అంటే ప్రపంచానికి వెలుగు అని అర్థం. నెక్స్ట్ మెహరున్నిసా, ఇతని యొక్క నూర్ జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నిసా అన్నమాట. ఈమె యొక్క జన్మస్థలం కాందహార్. 1576 పుట్టింది. తల్లిదండ్రులు ఎవరు? అస్మత్ బేగం, మిర్జా గియాస్ బేగ్. తండ్రి సోదరుడు ఎవరు? అసఫ్ ఖాన్. సో ఇతని గుర్తు పెట్టుకోండి, ముందు ఇతని గురించి వస్తుంది అనమాట. సో ఇతను షాజహాన్ ఏమో ఇతని కూతురుని పెళ్లి చేసుకుంటాడు. షాజహాన్ యొక్క మామ అసఫ్ ఖాన్. మొదటి భర్త ఎవరు? షేర్ ఆఫ్ఘాన్. సో ఈ షేర్ ఆఫ్ఘాన్ ని జహంగీర్ చంపి ఈ నూర్ జహాన్ ను పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ నూర్ జహాన్ కి సంబంధించి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో రోజ్ వాటర్ ను ప్రవేశపెట్టింది ఈ మెహరున్నిసా, నూర్ జహాన్ అన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లాంటివి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఇండియాలో రోజ్ వాటర్ ను ప్రవేశపెట్టింది నూర్ జహాన్. అయితే రాజముద్రిక, పాదుషా బేగం బిరుదును ధరించి రాజముద్రికలను పొంది పాలనలో జోక్యం చేసుకుని ఆజ్ఞలను జారీ చేసింది. సో అర్థమైంది కదా, ఈమె యొక్క బిరుదు ఏంటి? పాదుషా బేగం. సో ఆ బిరుదుని స్వీకరించి పాలనలో జోక్యం చేసుకుందన్నమాట నూర్ జహాన్. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈయన జహంగీర్ ఏమంటాడంటే, ఒక్క గ్లాస్ ద్రాక్షారసం కోసం నా రాజ్యాన్ని నా రాణికి నమ్ముకున్నా అని చెప్పి అంటాడన్నమాట జహంగీర్. ఏమని? ఒక గ్లాస్ ద్రాక్షారసం కోసం నా రాజ్యాన్ని నా రాణికి అమ్ముకున్నా అని చెప్పి అంటాడనమాట జహంగీర్. సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో నూర్ జహాన్ యొక్క కుమారుడు షాజహాన్, ఈ నూర్ జహాన్ యొక్క తండ్రి మిర్జా గియాస్ బేగ్ అండ్ ఇతని యొక్క తమ్ముడు అసఫ్ ఖాన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పరోక్షంగా రాజ్యపాలన అంతా నూర్ జహాన్ జుంతా ఆధ్వర్యంలో జరిగింది. సో రాష్ట్రపతి
ప్రధానమంత్రి లాగా అన్నమాట. సో నామమాత్రపు అధికారి రాష్ట్రపతి అయితే మెయిన్ మొత్తం ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది కదా, సో అలా అన్నమాట. ప్రత్యక్షంగా జహంగీర్ పేరే ఉన్న పరోక్షంగా పాలన నడిపిందంతా నూర్ జహాన్ అన్నమాట. నాణ్యాల మీద జహంగీర్ పేరుతో పాటు నూర్ జహాన్ పేరు కూడా ముద్రించడం స్టార్ట్ చేసింది నూర్ జహాన్. సో ఇక్కడ ఉంది చూడండి, భారతదేశంలో రోజ్ వాటర్ ను ప్రవేశపెట్టింది నూర్ జహాన్ అన్నమాట. అక్బర్ కాలం లాంటి వెండి నాణ్యం ధామ్. సో ఇట్లాంటివి వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లైట్ చూడండి, మేవాడ్ దండయాత్ర. మేవాడ్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1641లో జరిగింది అనమాట. సో మేవాడ్ యొక్క రాజధాని చిత్తూర్. రాణా ప్రతాప్ సింగ్ కుమారుడైన రాణా అమర్ సింగ్ జహంగీర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. సో అర్థమైంది కదా, ఇతని కుమారుడైన రాణా అమర్ సింగ్, ఎవరి కుమారుడు? రాణా ప్రతాప్ సింగ్ యొక్క కుమారుడు రాణా అమర్ సింగ్ ఈ జహంగీర్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. సో యువరాజు అయిన ఖుర్రం ఇతని యొక్క బిరుదు అన్నమాట. ఇది ఎవరిస్తారంటే జహంగీర్ ఇస్తాడు. వారి ఖుర్రం యొక్క తండ్రి జహంగీర్ కదా. సో జహంగీర్ ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదునిస్తాడు. దేంట్లో భాగంగా అంటే పాల్ఘాట్ యుద్ధంలో భాగంగా ఇతనికి షాజహాన్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. సో యువరాజు అయిన ఖుర్రం రాణా అమర్ సింగ్ ను ఓడించి మేవాడ్ను సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి ప్రకారం ఏం జరిగిందంటే రాణా అమర్ సింగ్ జహంగీర్ నామమాత్ర సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. సో ఈ రాణా అమర్ సింగ్ జహంగీర్ యొక్క నామమాత్రపు అధికారాన్ని అంగీకరించాలి. జహంగీర్ ఏం చేయాలంటే చిత్తూరు కోటను తిరిగి రాణా అమర్ సింగ్ కు ఇవ్వాలని చెప్పి సంధి కుదుర్చుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం జరిగిందంటే సంధికి గుర్తుగా జహంగీర్ ఆగ్రా కోటలో రాణా అమర్ సింగ్ మరియు అతని కుమారుడైన రాణా కరణ్ సింగ్ విగ్రహాలను ప్రతిష్ఠించాడనమాట. సో ఈ రాణా అమర్ సింగ్ యొక్క కుమారుడే ఈ రాణా కరణ్ సింగ్ వీరి యొక్క విగ్రహాలను ఆగ్రా కోటలో ప్రతిష్ఠించాడు. కరణ్ సింగ్ ను తన రాజ్యంలో మన్సబ్దార్ గా నియమించుకున్నాడు. సో ఈ కరణ్ సింగ్ ని కూడా తన రాజ్యంలో మన్సబ్దార్ గా నియమించుకున్నాడు. సో ఇది ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూడండి. కాంగ్రాను ఎలా ఆక్రమించారు, కాందహార్ ని ఎలా కోల్పోయారు, అహ్మద్ నగర్ పై ఏ విధంగా యుద్ధం చేశారో ఒకసారి చూద్దాం. సో కాంగ్రాను 1620లో ఆక్రమించారన్నమాట. అక్బర్ జయించలేని కాంగ్రాను యువరాజైన ఖుర్రం జయించి మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. సో అక్బర్ ఎవరు? తాత అన్నమాట. ఈ ఖుర్రంకి తాత అక్బర్ అన్నమాట. అక్బర్ కొడుకి జహంగీర్. సో అదనమాట. నెక్స్ట్ కాందహార్ కోల్పోవడం. 1622లో పర్షియా రాజు షా అబ్బాస్ ఆక్రమించాడు. సో ఈ కాందహార్ ను మొఘల్స్ కోల్పోతారనమాట. ఎవరు ఆక్రమించారు? పర్షియా రాజైన షా అబ్బాస్ ఆక్రమించాడు. దీనితో శాశ్వతంగా మొఘల్ కాందహార్ ను కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ అహ్మద్ నగర్ యొక్క ప్రధాని ఎవరు? మాలిక్ అంబర్. సో ఇక్కడ మాలిక్ అంబర్ కి సంబంధించి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో గెరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టింది ఈ మాలిక్ అంబర్ అన్నమాట. సో ఈ మాలిక్ అంబర్ మన ఇండియాలో ఫస్ట్ టైం గెరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెడతారు. తర్వాత మరాఠా పీష్వాలు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ గెరిల్లా యుద్ధాన్ని బాగా చేస్తారన్నమాట. సో పాల్ఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1616లో జరిగింది. ఎవరెవరికి మధ్య? ఖుర్రం వర్సెస్ మాలిక్ అంబర్ మధ్య జరిగింది. మాలిక్ అంబర్ ఓడి సంధి చేసుకున్నాడు. సో ఈ యుద్ధంలో పాల్ఘాట్ యుద్ధంలో మాలిక్ అంబర్ ఓడిపోయాడు అనమాట. సో ఈ యుద్ధంలోనే ఈ ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదు ఇస్తాడు. ఎవరు? జహంగీర్. భారతదేశంలో మొదటిసారిగా గెరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టింది మాలిక్ అంబర్. పాల్ఘాట్ విజయానికి గుర్తుగా జహంగీర్ ఖుర్రంకు షాజహాన్ అనే బిరుదును ఇచ్చాడు. సో అర్థమైంది కదా, ఈ యుద్ధంలో సందర్భంగా ఈ జహంగీర్ ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదును ఇచ్చాడనమాట. అయితే నెక్స్ట్ తిరుగుబాటులో ఆయన జహంగీర్ యొక్క మరణం గురించి చూద్దాం. ఇక్కడ తిరుగుబాటు ఎవరు చేస్తారంటే ఈ ఖుర్రం అనేవాడు చేస్తారనమాట. అంటే షాజహాన్ తిరుగుబాటు చేస్తాడు. ఎందుకు చేస్తాడో ఒకసారి చూద్దాం. నూర్ జహాన్ తన అల్లుడైన షెహర్యాన్ ను, అంటే లాడ్లీ బేగం యొక్క భర్తయే ఈ షెహర్యాన్ ను చక్రవర్తి చేయాలని చెప్పి కుట్ర పన్నింది. ఎవరు? నూర్ జహాన్. ఇక్కడ షెహర్యాన్ అనే అతను ఈ జహంగీర్ యొక్క కొడుకే. అర్థమైంది కదా, ఖుర్రం అనేవాడు కూడా జహంగీర్ యొక్క కొడుకే అండ్ ఈ షెహర్యాన్ అనే అతను కూడా జహంగీర్ యొక్క కొడుకే. నూర్ జహాన్ జహంగీర్ యొక్క భార్య, ఫస్ట్ భార్య యొక్క కొడుకే ఈ షెహర్యాన్ అన్నమాట. ఫస్ట్ భార్య యొక్క కొడుకు ఈ షెహర్యాన్ అండ్ నూర్ జహాన్ యొక్క అల్లుడైతాడు. సో ఫస్ట్ భర్తతో పుట్టిన కూతురే ఈ లాడ్లీ బేగం అనమాట. నూర్ జహాన్ ఫస్ట్ భర్తతో పుట్టిన కూతురే ఈ లాడ్లీ బేగం. లాడ్లీ బేగం ఏం చేస్తుందంటే ఈ షెహర్యాన్ కి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఈ నూర్ జహాన్. సో ఇటువైపు చూస్తే కొడుకు వరుస, అటువైపు చూస్తే అల్లుడి వరుస అన్నమాట. నూర్ జహాన్ కు షెహర్యాన్ కొడుకు వరుస అవుతాడు, అల్లుడి వరుస అవుతాడు. లాడ్లీ బేగం ఇతని యొక్క కూతురు, నూర్ జహాన్ యొక్క కూతురు. సో ఇలా ఇతన్ని చక్రవర్తి చేయాలని చెప్పి నూర్ జహాన్ కుట్ర పన్నడం వల్ల ఖుర్రం తిరుగుబాటు చేశాడనమాట. అయితే ఖుర్రం తిరుగుబాటును అణిచిన జహంగీర్ సేనాపతి ఎవరు?
మహమ్మద్ ఖాన్. సో అర్థమైంది కదా, ఈ ఖుర్రం యొక్క తిరుగుబాటును అణచివేసింది ఈ మహమ్మద్ ఖాన్ అన్నమాట. ఇక్కడ శతపాలన 100 రోజుల పాలన అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నూర్జహాన్ మహమ్మద్ ఖాన్ పై ధనాపహరణ నేరం మోపడంతో అతను తిరుగుబాటు చేసి జహంగీర్ ను జీలం నది వద్ద బంధించి 100 రోజుల పాటు పాలించాడు. సో ఇక్కడ ఖుర్రం యొక్క తిరుగుబాటును అణచివేసినా కూడా ఇతనిపై నేరం మోపింది ఎవరు? నూర్జహాన్. నూర్జహాన్ ఇతనిపై నేరం మోపడం వల్ల మహమ్మద్ ఖాన్ ఏం చేశాడంటే మళ్ళీ తిరుగుబాటు చేసి ఈ జహంగీర్ ను బంధించేసి 100 రోజులు పాలిస్తాడనమాట. అదే శతదిన పాలన అని చెప్పి అంటారు. ఎవరు శతదిన పాలన చేసేది? ఈ మహమ్మద్ ఖాన్. నెక్స్ట్ జహంగీర్ యొక్క మరణం గురించి చూద్దాం. 1627 అక్టోబర్ 28న శ్రీనగర్ సమీపంలో జరీరా వద్ద ఉబ్బాసం వ్యాధితో మరణిస్తారు. ఎవరు? జహంగీర్. లాహోర్ కు సమీపంలో షాదారా వద్ద ఇతని యొక్క సమాధి ఉంటుంది. జహంగీర్ 1627 లో జహంగీర్ మరణించేస్తాడు. సో ఇది నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆంగ్లేయులు ఈ జహంగీర్ కాలంలోనే మన ఇండియాకు రావడం జరుగుతుంది. 1608 లో వస్తారు. సో అప్పుడు పోర్చుగీసు వారితో కొంచెం విభేదాల వల్ల అక్కడ ఉండరన్నమాట. నెక్స్ట్ 1615 లో వీరికి శాశ్వత అనుమతి అనేది లభిస్తుంది. సూరత్ లో వారి యొక్క ఫస్ట్ స్థావరాన్ని స్థాపిస్తారు. సో అలా అది మోడర్న్ హిస్టరీలో వస్తుంది అనమాట. ఇక్కడైతే ఒకసారి చూద్దాం. 1608 లో కెప్టెన్ విలియమ్స్ హాకిన్స్ ఇంగ్లాండ్ రాజు 1వ జేమ్స్ రాయబారిగా వ్యాపార హక్కుల కోసం దర్బార్ కు వచ్చాడు. సూరత్ వద్ద ఫ్యాక్టరీకి అనుమతి పొందినప్పటికీ పోర్చుగీసు వారి కుట్రల వల్ల అనుమతి రద్దయింది. సో అదనమాట. నెక్స్ట్ సర్ థామస్ రో వస్తారు. 1వ జేమ్స్ పంపగా రాయబారిగా వచ్చాడు. జహంగీర్ ను మెప్పించి సూరత్ లో ఫ్యాక్టరీ స్థాపనకు శాశ్వత అనుమతి సాధించాడు. సో అర్థమైంది కదా, 1615లో వీరి యొక్క ఫ్యాక్టరీ సూరత్ లో స్థాపించడం జరిగిందనమాట. వ్యాపార నిమిత్తం ఆంగ్లేయులు మొదటిసారిగా జహంగీర్ కాలంలోనే మొఘల్ దర్బార్ను దర్శించారు. హాకిన్స్ మరియు థామస్ రో ఇద్దరు జహంగీర్ ఆస్థానానికి వచ్చారు. థామస్ రో అండ్ విలియం హాకిన్స్ ఈ జహంగీర్ కాలంలోనే మన ఇండియాకి రావడం జరిగిందనమాట. సో ఇద్దరు కూడా ఈ జహంగీర్ కాలంలోనే వచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో వీరి గురించి మనం మోడర్న్ హిస్టరీలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు కూడా రివిజన్ గా ఉంటుంది. సో నెక్స్ట్ షాజహాన్ గురించి చూద్దాం. షాజహాన్ ఇతని యొక్క పరిపాలన కాలం 1628 నుంచి 58 వరకు అన్నమాట. ఇతని యొక్క అసలు పేరు ఖుర్రం. ఖుర్రం అంటే సంతోషం అని అర్థం. ఇతని యొక్క బిరుదు షాజహాన్. ఇతని యొక్క జననం 1592లో జరిగింది. తల్లిదండ్రులు జహంగీర్, జగత్ గోసాయి. సో అర్థమైంది కదా, ఇతని తల్లి జగత్ గోసాయి అన్నమాట. మెహరున్నిసా కాదు, జగత్ గోసాయి ఇతని యొక్క తల్లి. పట్టాభిషేకం 1628 ఫిబ్రవరి 14న జరిగింది ఇతని యొక్క పట్టాభిషేకం. జహంగీర్ మరణించే నాటికి షాజహాన్ నాసిక్ లో ఉన్నాడు. సో జహంగీర్ మరణించినప్పుడు షాజహాన్ నాసిక్ లో ఉన్నాడు అనమాట. నూర్జహాన్ తన అల్లుడైన షహర్యాన్ ను చక్రవర్తిగా ప్రకటించింది. సో చక్రవర్తిగా ప్రకటించింది షహర్యాన్ ను. సో ఈ షాజహాన్ నాసిక్ లో ఉన్నాడన్నమాట జహంగీర్ మరణించినప్పుడు. సో అప్పుడు చక్రవర్తిగా షహర్యాన్ ను ప్రకటించేసింది ఎవరు? నూర్జహాన్. షాజహాన్ మామ అసఫ్ ఖాన్. సో షాజహాన్ యొక్క మామ అసఫ్ ఖాన్. అసఫ్ ఖాన్ ఎవరు? నూర్జహాన్ యొక్క తమ్ముడు. సో అప్పుడే చెప్పాను కదా నేను ఫస్ట్ లో గుర్తుపెట్టుకోండి అని చెప్పి. సో ఈ అసఫ్ ఖాన్ కూతుర్నే షాజహాన్ పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో అందుకని చెప్పి మామ అని చెప్తున్నాను. సో వ్యూహాత్మకంగా జహంగీర్ మనవుడు దావర్ బక్షాను చక్రవర్తిగా ప్రకటించాడు. సో ఈ దావర్ బక్షా అనే అతను ఖుర్రం యొక్క కొడుకు అన్నమాట. సో అర్థమైంది కదా, షాజహాన్ ఖుర్రం యొక్క కొడుకు ఈ దావర్ బక్షా. సో నెక్స్ట్ షాజహాన్ ఏం చేస్తాడంటే ఢిల్లీని చేరుకుని దావర్ బక్ష్ ను తన సోదరును సంహరించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. చరిత్రకారులు దావర్ బక్ష్ ను బలికి సిద్ధం చేసిన గొర్రె పిల్లగా వర్ణించారు. సో ఈ దావర్ బక్ష్ ను బలికి సిద్ధం చేసిన గొర్రె పిల్లగా వర్ణించారు అనమాట. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. ముంతాజ్ బేగం షాజహాన్ 1612లో అసఫ్ ఖాన్ కుమార్తె అయిన, సో ఈ అసఫ్ ఖాన్ ఎవరు? మెహరున్నిసా యొక్క తమ్ముడు అని చెప్పాను కదా. సో ఈ మెహరున్నిసా తమ్ముడు యొక్క కూతుర్నే ఈ షాజహాన్ పెళ్లి చేసుకుంటాడు. అరుండెల్ భాను బేగం ను వివాహం చేసుకున్నాడు. ఈమెకు షాజహాన్ ఇచ్చిన బిరుదులు ఏంటి? మాలిక్ ఈ జమాలి, ముంతాజ్ మహల్. దీని యొక్క అర్థం ఏంటి? అంతఃపుర ఆభరణం అని చెప్పి అర్థం అనమాట. తాజ్ మహల్ యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1631లో జరిగింది. ముంతాజ్ బేగం మరణించడం వల్ల ఆమె స్మృతిగా ఈ తాజ్ మహల్ ను నిర్మాణం జరిగింది అనమాట. ఆమె స్మృతి చిహ్నంగా 1632లో ఆగ్రాలో తాజ్ మహల్ ను నిర్మాణాన్ని ప్రారంభించారు ఎవరు? షాజహాన్. షాజహాన్ కాలంలో సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఫ్రెంచ్ యాత్రికులు బెర్నియర్, ట్రావెర్నియర్, ఇటలీ యాత్రికుడు మనుస్కే. సో అర్థమైంది కదా, వీరి కాలంలో సందర్శించారన్నమాట మొఘల్ యొక్క సామ్రాజ్యాన్ని.
నెక్స్ట్ దక్కన్ దండయాత్రల గురించి చూద్దాం. అహ్మద్ నగర్ ని ఎలా ఆక్రమించారో చూద్దాం. అహ్మద్ నగర్ ఆక్రమణ ఎప్పుడు జరిగింది? 1633లో జరిగింది. మూడవ ముర్తజా నిజాం షా ఇక్కడ సుల్తాన్ గా ఉన్నారన్నమాట. షాజహాన్ అహ్మద్ నగర్ ను ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దీనితో మాలిక్ అంబర్ ప్రారంభించిన గెరిల్లా యుద్ధాలకు ముగింపు పడింది. సో అర్థమైంది కదా, ఈ యుద్ధంతో మాలిక్ అంబర్ ప్రారంభించిన గెరిల్లా యుద్ధానికి ముగింపు పడింది. బీజాపూర్ పై దాడి ఎప్పుడు చేశారు? 1636లో చేశారు. సుల్తాన్ అక్కడ ఉండే సుల్తాన్ ఎవరు? మహమ్మద్ ఆదిల్ షా. బీజాపూర్ సుల్తాన్ షాజహాన్ తో సంధి కుదుర్చుకొని మొఘలుల సార్వభౌమత్వాన్ని గుర్తించాడు. బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షాకు షాజహాన్ షా అనే బిరుదును ఇచ్చాడు. సో అర్థమైంది కదా, బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షాకు ఈ షాజహాన్ ఏమనే బిరుదునిచ్చాడు? షా అనే బిరుదునిచ్చాడు. సో ఇట్లాంటివి మెయిన్ పాయింట్స్, ఇట్లాంటివి నోట్ చేసుకోండి. నెక్స్ట్ గోల్కొండపై దాడుల గురించి చూద్దాం. సో మొదటి దాడి ఎప్పుడు జరిగింది? 1636లో జరిగింది. ఓడిన అబ్దుల్ కుతుబ్ షా సంధి చేసుకున్నాడు. సో ఇక్కడ ఉండే గోల్కొండ దగ్గర ఉండే రాజు ఎవరు? అబ్దుల్ కుతుబ్ షా అన్నమాట. సో సంధి చేసుకున్నాడు, ఓడిపోయి మొఘల్ సార్వభౌమత్వాన్ని గుర్తించి షాజహాన్ పేరుపై బంగారు నాణాలను గోల్కొండ రాజ్యంలో చెరామణి చేయించాడు. సో అర్థమైంది కదా, ఈ షాజహాన్ పేరుపై గోల్కొండలో బంగారు నాణాలను చలామణి చేశాడనమాట. రెండవ దాడి జరిగింది. రెండవ దాడి ఎప్పుడు జరిగింది? 1656లో రెండవ దాడి జరిగింది. మొఘల్ సైన్యాల్లో హైదరాబాద్ ను ఆక్రమించాయి. అబ్దుల్లా కుతుబ్ షా తన కూతురిని ఔరంగజేబు కుమారుడైన మహమ్మద్ షా సుల్తాన్ కిచ్చి వివాహం చేశాడు. కోహినూరు వజ్రం గోల్కొండ ప్రధాని మీర్ జుమ్లా ప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని షాజహాన్ కి బహుమానంగా ఇచ్చాడు. సో ఏ ఇయర్ లో? 1657లో. సో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. కోహినూరు వజ్రం గోల్కొండ ప్రధాని మీర్ జుమ్లా ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని షాజహాన్ కి బహుమానంగా ఇచ్చాడనమాట. ఇది కృష్ణా డెల్టాలోని కొల్లూరు గనుల్లో లభించిందని ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ట్రావెనియర్ తెలియజేశాడు. షాజహాన్ కాలంలో మొఘల్ సార్వభౌమత్వాన్ని గుర్తించిన రెండవ దక్కన్ రాజ్యాలు బీజాపూర్, గోల్కొండ. సో ఇదన్నమాట జహంగీర్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఔరంగజేబు గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.